గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రాచీన సాంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు, అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు కృష్ణమాచార్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం. యుద్ధ వాతావరణం అంటే మనకి సంబంధం లేనప్పటికీ దాని సెగలైతే భారతదేశానికి తగులుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం గ్యాస్ కి సంబంధించిన కొరత, లేకపోతే ఆయిల్స్ కి సంబంధించిన కొరత ఏర్పడటం, ఒక భయాందోళనమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. గ్యాస్ దొరకదేమోనన్న భయము, లేకపోతే నిత్యావసర వస్తువులు దొరకవేమోనన్న భయం అయితే సామాన్య ప్రజల్లో ఉందండి. అసలు ఈ యుద్ధం ఎటు వెళ్తుంది? ఎన్నాళ్ళు దీని తీవ్రత ఉంటుంది? ఇంకా ఎప్పుడు ఇది తగ్గుముఖం పడుతుంది? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా స్వామివారు చెప్పారు, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోంది అంటూ ఉంటాం. వింటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ యుద్ధం అన్నటువంటిది మొదలైంది. పాల్గొన మాసం, ప్రత్యేకించి పౌర్ణమి ఘడియలకు ముందుగా పంచగ్రహ కూటమి వచ్చినటువంటి సందర్భంలో, అది కూడా కుంభరాశిలో, స్వామివారి యొక్క కాలజ్ఞానంలో కుంభుడు అంటే కుంభరాశి, కుంభరాశి మీద కొన్ని రకాలైనటువంటి గ్రహాలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి దాఖలాలు గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఉంది. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలో మనం ఉంటున్నాం. పరాభవ అబద్ధి రాజన ప్రాప్నునంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభూతాన్ని సృష్టయ. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, ఈ రెండిట్లో అగ్రరాజ్యంగా చెప్పబడుతున్నటువంటి అమెరికా ఒకవైపుగా ఒకరికి సపోర్టివ్గా ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సందర్భాన్ని అనుసరించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని, ప్రశ్నాశాస్త్రాన్ని, గవ్వ ప్రశ్నను అనుసరించి అసలు ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. మనం చెప్పుకున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం, శ్రీ పరాభవనామ సంవత్సరంలో 3 రాసుల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం జరిగింది ఆల్రెడీ. సో బృహస్పతి యొక్క స్థితిగతులను అనుసరించి ఈ యుద్ధం అన్నటువంటిది ముగిస్తే 3 మాసాల్లో ముగిసిపోవాలి, లేదా 1 సంవత్సరం, లేదా అంతకంటే ఎక్కువ కాలం సుదీర్ఘమైనటువంటి యుద్ధంగా ఇది మారేటువంటి అవకాశం. పైగా ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవం అంటే అందరూ అనుకున్నట్టుగా కేవలం పరాభవం అంటే ఓడిపోవటం అనే అర్థం కాదు. కొన్ని అడ్డుకట్టలు, ఆటంకాలని అధిగమించడం అని కూడా అర్థం. ఒకవేళ పరాభవం జరిగితే ఎవరికి జరుగుతుంది? ఈ రోజు అగ్రరాజ్యంగా చెప్పబడుతున్నటువంటి అమెరికా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ యుద్ధం తాలూకు వాతావరణం ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన దేశాలు ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని చేరటం, మరికొన్ని దేశాలు తటస్థంగా ఉండటం, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావనగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించిన, గవ్వ ప్రశ్నను అనుసరించి చూసిన ఈ యుద్ధం అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి కాలం కొనసాగుతుంది. ఈరోజు దేన్నైతే మనం అగ్రరాజ్యంగా అధికారయుక్తమైనటువంటి స్థానంలో యుద్ధాన్ని ప్రకటించి ముందు వరుసలో ఉన్నప్పటికీ అమెరికాకు కూడా వినాశనం తప్పదేమో. ఎటువైపు వినాశనం ఉంటుంది, ఎటువంటి వినాశనాన్ని మనం చూస్తాం. వచ్చినటువంటి ఫలితం దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. బృహస్పతి కొన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలు అవ్వచ్చు, కొన్ని ఆర్థిక పరమైనటువంటి వనరులు అవ్వచ్చు, ఆ దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమ అధికారం, లేదా ఈ యుద్ధాన్ని మొట్టమొదట మొదలు పెట్టినటువంటి అమెరికా, లేదా అగ్రరాజ్యంగా చెప్పబడుతున్నటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడి మీద దీని యొక్క ప్రభావం ఉండబోతుంది. ఇరాన్ గట్టి దెబ్బ కొడుతుందని అనుకోవచ్చా అండి అమెరికాని?
కేవలం ఇరాన్ మాత్రమే కాదు, ఇరాన్ వెనుక ఉన్నటువంటి కొన్ని సమిష్టి శక్తుల యొక్క ప్రభావం వల్ల ఊహించినటువంటి విషయంలో మళ్ళీ కూడా ఇరాన్ మళ్ళీ పుంజుకోవటం, తాను దెబ్బతిన్నటువంటి పరిస్థితుల నుండి మళ్ళీ కొత్త పాఠాలు నేర్చుకొని అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మీద దాడి చేయబోయే అవకాశాలున్నాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగేటువంటి యుద్ధం. కనీసం 3 మాసాలు కొనసాగుతుంది. 3 మాసాలు గనక మించినట్టయితే సంవత్సర కాలం కంటే ఎక్కువగా కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది. అన్ని రకాలైనటువంటి దేశాల మీద, ఆర్థిక వ్యవస్థల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధానికి ఒక చిన్న నాంది ప్రస్తావన అన్నప్పటికీ కూడా దీంట్లో ఎటువంటి సంశయం కూడా లేదు. అన్ని దేశాల మీద దీని ప్రభావం ఉంటుంది అని మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి భారతదేశంలో డెఫినెట్ గా దాని సెగలు ఆల్రెడీ మొదలైపోయాయి. అది ఇందాక అనుకున్నట్టుగా గ్యాస్ రూపంలో, ఆయిల్ రూపంలో దాని ఇబ్బందిని అయితే చూపించడం మొదలు పెట్టేసింది. సో ఇది కొనసాగినంత కాలం కూడా ఇదే కొనసాగుతుందని అనుకోవచ్చా? భారతదేశం యుద్ధంలో పాల్గొనకుండా తటస్థంగా ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలోని కొన్ని రకాలైనటువంటి వనరుల మీద కొరతలు ఏర్పడినటువంటి సందర్భాల్లో ధరలు అధికమవుతూ ఉంటాయి. నిధుల యొక్క కొరత కూడా అధికంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇంధనం, చమురు లేక లిక్విడ్ పాయిజన్ గ్యాస్ ఇటువంటి ఎగుమతులు దిగుమతుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో భారతదేశం ప్రపంచ దేశాలకు మళ్ళీ సహాయం చేసే ఒక అద్భుతమైన సంఘటన కూడా ఉంది. అదేంటంటే, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినప్పటికీ ఒక దేశం మరో దేశానికి ఆయుధాలను ఇవ్వటం, అణ్వాస్త్రాలను అప్పచెప్పటం, యుద్ధ సామాగ్రి పంపించడం చేస్తుంది. కానీ భారతదేశం మాత్రమే వాళ్లకు సంబంధించినటువంటి ఆహార సంబంధమైనటువంటి వస్తువుల యొక్క సరఫరా చేయగలుగుతుంది. ఈ యుద్ధంలో భారతదేశం యొక్క ఆహార ఉత్పత్తుల యొక్క విలువ పెరుగుతుంది. రైతులకి మంచి సువర్ణమైనటువంటి అధ్యాయంగా మనం చెప్పచ్చు. ఈ యుద్ధం అనేటువంటిది కొన్ని కొరతలు వచ్చినప్పటికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధాన్యం యొక్క నిల్వలు, ధాన్యం యొక్క విలువ విశేషంగా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. బంగారం అవ్వచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి లోహాల యొక్క ధరలు మనం ఊహించడానికి కూడా భయపడేటువంటి స్థితిగతుల్లో వాటి యొక్క వెలలు కూడా పెరిగే అవకాశం ఉంది. సస్యములు బాగా అభివృద్ధి చెందబడి భారతదేశం నుండి యుద్ధం జరుగుతున్నటువంటి దేశాలకి ఆహార సరఫరా కోసం అందరూ కూడా భారతదేశం మీద ఆధారపడవలసినటువంటి రోజులు అతి కొద్ది రోజుల్లోనే ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. మరి బంగారం, వెండి ఇత్యాది వాటి మీద ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చండి ఈ పర్టికులర్ టైంలో? అంటే దేశ కాలమాన పరిస్థితులు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని రకాలైన విపత్తులు, సాధారణంగా ప్రతి సంవత్సరానికి వార్షిక పరమైనటువంటి ఆదాయాన్ని చూస్తే కొంత శాతం పెరుగుదల తరుగుదల ఉంటుంది. 10% అటు ఇటుగానే బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, వీటి యొక్క పెరుగుదలను మనం చూస్తాం. కానీ అబ్నార్మల్గా 40% నుండి 70% వరకు ఒక్కసారిగా మారినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తాం. సమీపమైన భవిష్యత్తులో రాబోయేటువంటి 3 నుండి 4 సంవత్సరాల లోపల 10 గ్రాముల యొక్క బంగారం 10 లక్షల రూపాయలు చెరువుగా ఉంటుంది. అంటే అది బంగారం యొక్క కొరత అవనివ్వండి, ప్రపంచ దేశాల్లో ఏర్పడుతున్నటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల ఈనాడు 1 గ్రాము 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంది. ఇది 1,00,000 రూపాయలకు చెరువుగా వచ్చేటువంటి అవకాశం అతి కొద్ది సమయంలో రాబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి ఇదే సామాజిక మాధ్యమాల మీద గతించినటువంటి పంచాంగ పఠనంలో కూడా మనం చెప్పాం. బంగారం అన్నటువంటిది కనిపించడం మాయమవుతుంది, ఇత్తడికి ఆధిక్యం వస్తుంది. సింగిల్ గ్రామ్ గోల్డ్ నగలు తప్ప బంగారం నగలు ధరించడం అన్నటువంటిది దుర్లభమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొనుక్కోవడం దేవుడేరుగండి, వేసుకుంటే భయం కదా. అందుకని బంగారం విషయంలో నిజంగానే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలా, దాన్ని దాచుకోవడానికి తిప్పలు పడాలా తెలియనటువంటి పరిస్థితి. ఎనీవేస్, యుద్ధం మాత్రం అయితే 3 నెలల్లో ఆగిపోవాలి, లేకపోతే సుదీర్ఘంగా అది కొనసాగే పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు. కానీ 3 నెలల్లోనే ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే
ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండాలి. సో ఖచ్చితంగా శాంతియుతమైనటువంటి పరిస్థితి యావత్ ప్రపంచంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెడిక్షన్స్ ని తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. శివాయ బ్రహ్మణే నమో నమః.